హైదరాబాద్ పెరిగింది మొత్తం ఇక్కడ నా స్కూలింగ్ ఎవ్రీథింగ్ అది. సో ఇక్కడ హైదరాబాద్లో గల్లీ గల్లీ తెలుసు నాకు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్టార్టింగ్ కదా, అలా నా యాక్టింగ్ అలా స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండుంటే మేము ఎవరికి తెలుసుండేవాడిని కాదు పెద్దగా, అన్లెస్ నేను ఒక సినిమా డైరెక్ట్ చేసేసి అది పెద్ద హిట్ అయిపోతుంది తప్పితే ఇప్పటికీ నేను తెలుసుండేవాడిని కాదు. అదేదో లక్కీగా అలా జరిగింది అంతే. ఆర్జేయింగ్ అన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదండి యాక్చువల్లీ. మూవీల్లో ఏదో చిన్నప్పుడు ఏంటంటే మూవీస్ అంటే పిచ్చి, సినిమాలు అంటే పిచ్చి. సో సినిమాల్లో ఏదో ఒకటి చేయాలి, యాక్టింగ్ అని కానీ ఏమి నేను ఫిక్స్ అవ్వలేదు. సినిమా అంటే ఒక తెలియని ఒక ఇష్టం చిన్నప్పటి నుంచి. సో సినిమాలో ఏం చేస్తానని అనుకోలే, కానీ సినిమాలకు సంబంధించి ఏదో ఒకటి సినిమా ఫీల్డ్లోనే ఉంటాను అనుకున్నాను చిన్నప్పుడు. నేను అందరికీ చెప్పేవాడిని. సో అండ్ నా కజిన్స్లో కానీ నా అందరిలోకి నేనే చాలా స్టడీస్లో వీక్ అనమాట. సో నేను సినిమాలు అంటుంటే ఆబ్వియస్లీ అన్నట్టు చూసేవాళ్ళ, వాడికి ఇంకేం చేయగలలే అన్నట్టుండేది. దానికి అంటే నేను మూవీస్ అనుకున్నాను కానీ ఎప్పుడు డిసైడ్ అవ్వలేదు. అది నా కాలేజ్కి వచ్చేటప్పటికి ఐ థాట్ నేను సినిమాలు చూసేవాడిని, మణిరత్నం గారి సినిమాలు అవి ఇవన్నీ చూసి ఇలా తీశారు, ఆ పర్టికులర్ సీన్ అలా చేశారు, ఎక్కువ టెక్నికల్ సైడ్ ఎక్కువ ఆలోచించేవాడిని. సో ఐ థాట్ నా ఇంట్రెస్ట్ ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఉందని చెప్పి అనుకున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకున్నాను. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అదే నా బేసిక్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా ఉంది అది. ఆర్జేయింగ్ ఇవన్నీ ఏంటంటే అనుకోకుండా జరిగినవి. అంటే ఐ నెవర్ థాట్ ఐ విల్ బి అన్ ఆర్జే. అసలు నేను మామూలుగానే ఈ రేడియోలో షోస్ అవి వింటూ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనుకుంటున్నాను. అలాంటిది నేను వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఇలా డైరెక్షన్ కోసం నా స్క్రిప్ట్ స్టడీ చేద్దామని నేను ఒక గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్గా కాకుండా ఆపేసి కొన్ని రోజులు స్క్రిప్ట్ రెడీ చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో రేడియో జాకీగా ఒక చిన్న పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. I thought it will be a nice break from it's world space satellite radio, not FMs కాదు. సో అండ్ ఎవరు నాకు అందరూ వినడానికి లేదు అది. సో నేను సగం సేఫ్, నేనేమన్నా మాట్లాడచ్చు. అందుకని నేను అనుకున్నా సరే నేను చేసేద్దాం. అట్ ద సేమ్ టైం నేను నా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తుండొచ్చు ప్యారలల్గా, ఎందుకంటే అది పార్ట్ టైమే. హార్డ్లీ ఒక 1 వీక్ వర్క్ అంతా నేను ఒక 3 hours వెళ్తే అయిపోయేది. అండ్ మంచి పాకెట్ మనీ, ఇంకేం కావాలి. సో ఆర్జేగా జాయిన్ అయ్యాను, అది పెద్ద ప్లాన్ చేసుకోలేదు.